ఎవరైతే పిల్లలు చాలా కష్టపడి సంవత్సరం అంతా టీచర్ చెప్పింది కానీ లేదంటే కాలేజ్లో కానీ ఇంటి దగ్గర కానీ ఎంతో కష్టపడి ఈ యొక్క ఎగ్జామ్స్ రాయడం జరుగుతుంది. ఈ యొక్క రిజల్ట్స్ వచ్చే టైంలో వాళ్ళకి చాలా ఆందోళన, చాలా ఇది ఉంటుంది. ఈ యొక్క రిజల్ట్స్ అనేది చాలా యొక్క పరిణామాలు, చాలా యొక్క ఫ్యాక్టర్స్ ఉంటాయి. వాటిల్లో మన పేపర్స్ ఎక్కడ కరెక్షన్ జరిగాయి, ఎక్కడ ఎవరు చేశారు, ఆ యొక్క ఎగ్జామ్లో ఏమంటారు ఎక్కడ జరిగింది, ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కూడా డిసైడ్ చేస్తాయి ఈ మార్క్స్ అనేది. అందువల్ల ఈ మార్క్స్ని వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం కంటే కూడా మనం ఎంత కష్టపడ్డాం, మనకి ఎంత వచ్చింది, ఎక్కడన్నా ఒక మార్క్ తగ్గినా కానీ ఆ మార్క్స్ మీ యొక్క మొత్తం ఐడెంటిటీ కాదు, మీ సెల్ఫ్ వర్త్ మొత్తం ఆ మార్క్స్ డిసైడ్ చేయదు. ఈ రోజు ఒక మార్క్ తగ్గినా రేపటి రోజున ఇంకా కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నేను నా బెస్ట్ ఎఫర్ట్స్ ఇచ్చాను అనేది మీరు కానీ గుర్తించగట్లయితే మీకు ఆ ఒత్తిడి, ఆందోళన ఉండదు. ఈ మార్క్స్ కంటే కూడా మీరు సంవత్సరం మొత్తం ఏ విధమైన ప్రయత్నం మీరు చేశారు, దానికి ఏ విధంగా మీ టీచర్స్ కానీ మీ యొక్క తల్లిదండ్రులు కానీ దీనికి సహకరించారు, వాళ్ళ యొక్క ఒపీనియన్ మీ మీద ఎలా ఉంది, అవి ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఏ ఒక్క విద్యార్థి అయితే ఎగ్జామ్ కంటే ముందుగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల దగ్గర, వాళ్ళ యొక్క ఉపాధ్యాయుల దగ్గర మంచి పేరు తెచ్చుకుంటారో, ఈ మార్క్స్ కంటే కూడా ఆ యొక్క మంచి పేరు వాళ్ళ జీవితంలో సక్సెస్ అవ్వడానికి వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. అందువల్ల 1-2 మార్క్స్ తగ్గినంత మాత్రాన వాటి గురించి ఆందోళన చెందకుండా భవిష్యత్తులో ఉన్నటువంటి ఆల్టర్నేట్స్ ఇంకేంటి అనే దాని మీద ఫోకస్ చేయాల్సిందిగా కోరుతున్నాను.